ఆదివారం సాయంత్రం న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం హాల్లో స్వరఝురి కల్చరల్ అసోసియేషన్ వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకత ఏమిటంటే ఒకే గాయకుడు 51 ఘంటసాల పాటలు వివిధ గాయనిమలతో పాడడం. ఇక సీనియర్ సిటిజన్ అయిన కొమరాజు జ్ఞానకుమార్ ఒక్కరే 51 పాటలు నిర్విరామంగా పాడడం అభినందనీయమన్నారు. ముఖ్య అతిథిగా శ్రీ ఎంకే రాము గారు 1000కి పైగా అనేక సాహిత్య సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. వీరు సినారైపై PhD చేశారు. NTR ANR గారికి చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఇంకొక 40 పాటలు పాడేటే ఉన్నారు. మనందరూ కూర్చుంటే వింటే పాడేస్తారు. అలాగే సో చాలా అద్భుతంగా అనిపించేస్తారు. తర్వాత దానికి హిరణ్ బాల గారు, జ్ఞానకుమార్ గారు, హిరణ్ బాల గారు కలిసి ఆత్మీయ చిత్రం నుంచి కళ్ళల్లో పెళ్లి పందిరి కనపడసాగి శ్రీశ్రీ గారి రచనకి S. రాజేశ్వరరావు గారు సంగీతించారు. ఘంటసాల మాస్టర్ సుశీల గారు పాడిన ఈ పాటని ఇప్పుడు మీరిద్దరు వినిపిస్తారు మన కోసం. పసుపు పారాడు పదములతో పసుపు పారాడు పదములతో పెదవిపై వెదిలేన కవులతో మధురులను ఓడక చూస్తుంటే జీవితాల పూలవాల
పెళ్లి పంది కనపడసాగే పల్లకిలో నమూరేగే మూతం మదిలో కదలాగే లోకమే వెన్నెల వెలుగైతే జీవితాన కళ్ళ ఓహో మాట్లాడదే బొమ్మ నీ దగ్గరికి చేరి మాట్లాడగా ఈ సిగ్గు ఈ ఎత్తు ఎన్నాళ్ళులే ఈ సిగ్గు ఈ ఎత్తు ఎన్నాళ్ళులే చేయి చేయి చేరాలే పోలే ఎవరో తండ్రి తనయుడు ఎవరో ఎవరికి ఎవరో కులపైనా నిలబెదిరైనా మదిలో కూడిని నాలుగునా తుదికి లాలించి కొడుకు చందానా తుదికి లాలించి కొడుకు చందానా చూచి కాచేదాదే నాయన కాదా 2 గంటలకి వచ్చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో ఓపికగా కూర్చున్నారు. చక్కగా పిక్నిక్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంటే ఇబ్బంది కూర్చోవడం అయినా కూడా చక్కగా వచ్చారు. అది కాకుండా అసలు మన కాలనీ ప్రేక్షకులు కానీ సీనియర్ సిటిజన్ వాళ్ళు కూడా 2 నుంచి కూర్చొని విన్నవాళ్ళు ఉన్నారు. అది ఎంత గొప్పదనం. మన ఆశాలత గారు వచ్చిన తర్వాత మూర్తి గారు, పరశురామ్ గారు, ఇక అందరూ మధ్య మధ్యలో తర్వాత వచ్చారు. అందరూ మధ్యాహ్నం నిద్రపోగొట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మా సహా గాయని మండలు అందరూ కూడా మాతో పాటు పాడిన వాళ్ళందరికీ కూడా స్వరజని తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒకళ్ళు పాడితే ఏం కాదు, ఇది 12 సోలు వస్తున్నాయి కానీ 38 పాటలు మటుకు వాళ్ళ సహకారంతో పాడాను. వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలని ఇంకా మంచి మంచి పాటలతో వాళ్ళ గొంతులు ఇంకా కూడా బాగా అభివృద్ధి చెంది రాబోయే కార్యక్రమాల్లో కూడా మళ్ళీ నాతో కూడా పాడతారని ఆశిస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ 101 సాంగ్. అంటే ఇక్కడ ప్రత్యక్ష ఫ్యాన్స్ ఎందుకంటే అటువంటి లైట్ ముఖ్యంగా మైక్ బాగుంటేనే పాడబుద్ధి అవుతుంది. అది హేమసుందర్ గారికి ఇంకా బాగా తెలుసు, ఆయన కళాకారులు కాబట్టి. ఇట్లాంటి మైక్ సిస్టమ్ ఇది అంతా ఉండటం వల్ల నిజంగా ఈరోజు అసలు ఎన్ని పాటలు పాడినా నాకు అలుపు అనిపించలేదు. ఇట్స్ రియల్లీ భగవంతుడు వీళ్ళందరూ కూడా వాతావరణం కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా నిజంగా ఘంటసాల గారే ఆవగించినట్టున్నారు వాళ్ళకి. స్వరజరి సంస్థ చాలా గొప్ప సంస్థ. ఇద్దరు కూడా అంటే మేడం శ్యామల గారు, జ్ఞానకుమార్ గారు ఇద్దరు డాక్టరేట్స్. అయితే మేడం సహకారం ఎంతో ఉంది ఇందులో. ఫస్ట్ ఇన్నింగ్స్ అలసిపోకుండా, అసలు నేను అనుకున్న 50 సాంగ్స్ తర్వాత సార్ అలసిపోతారేమో అని, ఎక్కడ కూడా అలుపు కనబడలే. అంటే అదంతా ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ల హస్తం ఉంటుంది అనడానికి నిదర్శనం మా మేడం గారు.
కాబట్టి ఆమె సహకారం చాలా ఉంది. ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, ఎంతో సహకరించారు. చాలా అదృష్టం ఆమె అర్ధాంగిగా లభించడం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహించాలని, ఇలాంటి ఎన్నో సత్కారాలు వారు అందుకోవాలని మరి కూడా స్వాగతం. తర్వాత మనకెంతో ఆత్మీయులు, అందరికీ తెలిసిన వారు, మన స్నేహపురి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం అందరికీ తెలుసు. సో వారి చైర్మన్ శ్రీ వెంకటస్వామి గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఇదే లైన్లో ఉంటారు. ఫస్ట్ టైం మన ప్రోగ్రామ్కి వస్తున్నారు కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టే వారు వస్తే వారి పేరు కూడా వెంకటస్వామి గారు, వెంకటేశ్వర ఆలయం కట్టారు. ఇందాక శ్రీలక్ష్మి గారు వెళ్ళిపోతానంటే చేయించాము, ఏమనుకోతే ఎవరు కూడా చాలా దూరం చిలుకు వెళ్ళాలి, అందుకని వెళ్తారంటే సరే ఇందాక థ్యాంక్ యూ మేడం. తర్వాత మా కాలనీ, మా సీనియర్ సిటిజన్ ఫోరం ముఖ్య కార్యదర్శి KSL మూర్తి గారు, ఈరోజు ప్రోగ్రామ్ అంతా కూడా హీరో, అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అంతా ఈయన, మా పరశురామ్ గారు, వీళ్ళిద్దరూ ఎంతో సహకరించారు. సార్ శ్రీ ఎంకే రాము గారి గురించి చిన్న పరిచయం. 80 ఏళ్ల వయసులో ఉన్నవారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారండి. అది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా MA PhD చేసి, అలాగే దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ భాషా ప్రవీణ అనుమతి అర్థగణాంక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అంతేకాకుండా డైరెక్టర్ అండ్ స్పెషల్ ఆఫీసర్గా జవహర్ బాల భవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్థలో కూడా పనిచేశారు వారు. ఇది వృత్తి. ప్రవృత్తికి వస్తే కవిత్వం, సాంస్కృతిక రంగం. ఎన్నో విదేశీ పర్యటనలు చేశారు. 1993లో అమెరికా తన ఆహ్వానంపై 40 రోజుల పాటు అమెరికా ముఖ్య రాష్ట్రాల పర్యటన చేశారు. భువన విజయం సాహిత్య రూపకం ప్రదర్శన 2010లో, ఆ ప్రదర్శన కోసమే 2010లో అంటవారి ఆహ్వానంపై న్యూ జెర్సీలో జరిగిన సభలకు కూడా వారు హాజరయ్యారు. ఎన్నో గ్రంథ రచనలు చేశారు. నాటికలు, నృత్య నాటికలు, అలాగే డాక్యుమెంటరీ చిత్రాలకి గీత రచన చేయడం, ఆడియో క్యాసెట్ల ఆవిష్కరణ, ఇలా ఎన్నో రంగాల్లో వారు ప్రతిభ కనబరిచారు. ఒక్కొక్క దాని గురించి అంటే చాలా ఉన్నాయండి. చదవకూడదు అని కాదు, మనకి సమయభావంలో నేను కొన్ని చాలా ముఖ్యమైనవి చెప్తూ వెళ్తున్నాను. గ్రంథ రచనల్లో గీతారామం, కవితా కలహారం, హృదయరాగం, స్వతంత్ర బంగ్లా, PhD, కవితాభిషేకం, మనిషి ఎదిగితే, సహజీవనం, హంసదూత్యం, ఇలాంటి ఎన్నో గ్రంథ రచనలు. గిరికా పరిణయం, కృష్ణభక్తి, తొలికేక, తారకాసుర సంహారం, మహిషాసుర మంత్రిని, నందమూరి నవోదయం, మహానటుడు అక్కినేని, విశిష్ట వ్యక్తి KDK నాగార్జున, వ్యవసాయ విప్లవం, సిద్ధార్థ, నాగార్జున హరిత విప్లవం, ఇలాంటి నృత్య నాటికలు, అల్లూరి సీతారామరాజు, మాయా మాంత్రికుడు, మార్పు వచ్చింది అనే నాటకాలు, ఆశా కిరణాలు, కొత్త లోకాలు అనే నాటికలు, శ్రీనివాసం, శ్రీ వెంకటేశం, శ్రీరామ పట్టాభిషేకం, మురళిలో గాన రవళిలో, శ్రీశైల సుప్రభాతం సంకీర్తనం, సంక్షేమ గీతాంజలి, మహానటుల నందమూరి అక్కినేని, లలిత సంగీతానికి పట్టాభిషేకం, 100 గీతాలు, లలిత గీతిక మంజూష, క్రీస్తు గానసుధ, అయ్యప్ప ఆరాధనలు, శబరిమల సంకీర్తనం, శబరిమల యాత్ర, వీరమణి, శబరిమల, జలయజ్ఞం, ఇవన్నీ ఆడియో క్యాసెట్లండి. ఆడియో క్యాసెట్లన్నీ కూడా వారు రూపొందించారు. అలాగే గీత రచన చేసిన చిత్రాలు, డాక్యుమెంటరీలు, శ్రీలక్ష్మి నిలయం, వీడని పంథాలు, పగటి కళలు, రంగుల మీద, రంభ ఊర్వశ
పరమేశ్వరి, శ్రేయోభిలాషి టెలిఫిల్మ్, వెలుగు ఫిల్మ్స్ డివిజన్ ఫిల్మ్, హోమ్ గార్డ్స్, ఇవన్నీ కూడా నిర్దేశం చేసిన చిత్రాలు, డాక్యుమెంటరీలు. నిజంగా మద్రాస్ తెలుగు అకాడమీ వారు ఉగాది పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు, భరతముని అకాడమీ అవార్డు, ఎర్రపీఠం వారిచే సాహిత్య పోషణ బిరుదు సత్కారం, రాఘవ కళానిలయం వారిచే బళ్ళారి రాఘవ పురస్కారం, పింగళి సూర్యన పురస్కారం, విపిఆర్ కళామందిర్ వారి జీవన సాఫల్య పురస్కారం, సింహపురి సంస్కృతి సమాఖ్య అవార్డు, కళావేదిక వారిచే కళా సరస్వతి పురస్కారం, డాక్టర్ అక్కినేని బంగారు పథకం, అక్కినేని గారిచే బాలబంధు పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు, సహజీవనం రచనకు కేంద్ర దూరదర్శన్ అవార్డు, బంగారు నంది డాక్యుమెంటరీ రామప్పకు గీతాల రచన, అల్లూరి కళానిలయం అవార్డు, నాగార్జున సంస్థ పురస్కారం, డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ స్వర్ణ కంకణ పురస్కారం, రామకృష్ణ మిషన్ వారిచే సద్భావన పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, కళారవళి తెలుగు భాష విశిష్ట సేవా పురస్కారం. చాలా ఉన్నాయి. నిజంగానండి, చాలా. ఆంధ్ర సారస్వత పరిషత్ వారిచే ఆచార్య యశోదారెడ్డి సాహిత్య పురస్కారం, పత్రి జగన్నాథరావు పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే కీర్తి పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్ వారిచే డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య సాహిత్య పురస్కారం, విశ్వగురు వరల్డ్ రికార్డ్ వారిచే విశ్వగురు బిరుదు ప్రదానం, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రగతి వారిచే సన్మానం, ఎన్టీఆర్ శత జయంతి జీవన సాఫల్య పురస్కారం శ్రీ భారతీ మ్యూజిక్ అకాడమీ వారిచే అందుకున్నారు. అలాగే విశ్వకళా చైతన్య భారతి బిరుదు ప్రదానం, ఇట్లా జీవన సాఫల్య పురస్కారం గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిచే, సమీకృత తెలుగు సాంస్కృతిక సారస్వత సంఘం జీవన సాఫల్య పురస్కారం, సీనారే గారి సాహితీ కిరీట పురస్కారం, భావ కవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రతిష్టాత్మక స్వర్ణ కంకణ పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. ఇవి చదివితే ఇవి చెప్తే ఎలాగని, కానీ నాకు ఎక్కడా కూడా ఇవన్నీ ఆగాలి అని అనిపించలేదు. అన్నీ చదివేశాను, అన్నీ చెప్పేశాను. ధన్యవాదాలు సార్. ఇంతటి మహోన్నత వ్యక్తి మా ఈ స్వరఝరి కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషదాయకం. అలాగే మా స్వరఝరి అధ్యక్షులు జ్ఞాన్ కుమార్ గారు, వారు ఇద్దరు కూడా చాలా ఎత్తుకు తీసుకెళ్తున్నారండి. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, ఎన్నో సంఘీయ కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్నో కూడా చేస్తున్నారు. మా అధ్యక్షులు జ్ఞాన్ కుమార్ గారిని వారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాను. ఈ సహా కార్యక్రమానికి వీణా పుస్తకధారిణి హంసవాహకమాయుక్త విద్యాపాలకరీ మమ ప్రథమం భారతీ నామం ద్వితీయం చ సరస్వతి ద్వితీయం శారదా దేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం ధృతిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశ క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి. కోసం స్వర్గారోహణ చేశారు. సో వీరి గురించి చాలా చాలా చక్కగా చాలా మంది రాశారు. ఇది నేను చెప్పేది నాకు తెలిసిన కొన్ని విషయాలు, బట్ సేకరించాను. అంటే చాలా మంది విద్వాంసులు ఉన్నారు, చాలా మంది ఘంటసాల ఆబ్జెక్ట్ లవర్స్ ఉన్నారు. ఆయన ప్రాణం అంటే ప్రాణం ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా సేకరించి అక్కడక్కడ కొన్ని మీ అందరి ముందు ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు తీసుకొచ్చాను. మనకు తెలుసు, సాధారణంగా చాలా సాయంత్రం కూడా కూర్చుంటారు పార్వతి ముగ్గురు కూడా, ఆ టీం అంతా, సరస్వతి లక్ష్మీ అందరూ కూర్చున్నప్పుడు పాడమని, సరస్వతి అని పాడమంటారు. దాన్ని ఏమంటారు, ఆ పట్టుకుంటే వేయడం ఉంటుంది కదా. సో ఇలా చాలా మంది, రామకుమార్ గారు, అబ్దుల్ కేవీ రావు గారు అందరూ కూడా వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ రోజుల్లో అప్పటి నుంచి నాకు వెంకయ్య గారు అప్పుడు తెలుసు, 70, 65, 70 మధ్యలో చేరాలి జనసభలో
రోజు చూస్తుండేవాడిని నేను. అద్భుతంగా అక్కడి నుంచి ఘంటసాల గారు తీసుకెళ్ళేటువంటి విధంగా సాంస్కృతిక కార్యక్రమం, సాంస్కృతిక వారధి ఆయన ఇందాక చెప్పిన ప్రకారం ఆయన ఎవరికి అని సాధించింది. సో ఈ విధంగా ఘంటసాల గారిని మనం ఎవరు మర్చిపోలేకపోతే తీసుకెళ్తాం. సో నేను కూడా పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తాను. ఇలా ఘంటసాల ఇలా మర్చిపోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ వారి ఆశీస్సు పుష్కలంగా ఉన్నాయి. మీరు మరి రికార్డు బద్దలు కొట్టారు. 100 పాటలు పాడాలి, 12 గంటల పాటలు పాడాలి. జ్ఞాన్ కుమార్ గారు మన సీనియర్ సిటిజన్స్ ఫోరం, స్నేహపురి ఫోరం, సీనియర్ సిటిజన్స్ ఫోరం, 2 ఫోరాలు కూడా ఈరోజు మన కాలనీ వాసులు చాలా అదృష్టవంతులని నేను చెప్తాను. ఎందుకంటే ఘంటసాల గారి గొప్ప కార్యక్రమం సిటీలో ఎక్కడో చేరాలి. ఘంటసాల గారు సిద్ధరామరెడ్డి గారి కళ్యాణం కూడా చూశాను జరిగినాను. మీరు చాలా అధ్యక్షులు అయితే అక్కడ ఉన్నారు. ఇక్కడికి మీరు రావడం మీరు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఒకసారిగా 6 రోజులు గుర్తొస్తుంది. ఈ ఇన్స్పిరేషన్తో వెంకయ్యనాగేశ్వరరావు గారు యువకరావు సంస్థ పెట్టాం, బాగా ఆశ్రయించారు. వగరదాని శిష్యులతోటి మా అధ్యక్షుడు జ్ఞాన్ కుమార్ గారు 50 గీతాలు చాలా అద్భుతంగా అనిపిస్తారు. వారు ఇలాంటి పాట మధ్యలో ఏం చేయాలనుకున్నాను ఏమంటారు సార్, చిన్న నీళ్ళు తాగని చదువుకుంటున్నాను అంటే గొంతు కొంచెం దాని హైడ్రేషన్ అంటాను తడిగా ఉంటే సరిపోతుంది. నిజంగానే వారు ఆఖరి పాటని అక్కడ వగరదాని నీళ్ళని పాట మధ్యలో పాడతారేమో నేను ఊహించాను. ఎందుకంటే చాలా స్థాయిలో ఉంటుంది ఆ గాత్రం. ఈరోజు జ్ఞాన్ కుమార్ గారు ఘంటసాల మరి వారు గౌరవ డాక్టరేట్ గుర్తు పొందినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. నాగవరం స్నేహితులు ఒక అన్నదమ్ముల మాదిరిగా ఈ గత 5-6 సంవత్సరాల నుండి ఇదే మాదిరిగా మేము మెయింటైన్ చేస్తున్నాం. త్వరపుట్ట లేకుండా అందరం కలిసి అన్యోన్యంగా అన్నదమ్ముల మాదిరిగానే 2 కాలనీల వారి వాసులను మేము ఉంటున్నాం. వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి వారిని చిన్నగా మా స్నేహపతి తరఫున కొద్దిగా సామర్థ్యం సత్కరించాలనుకుంటున్నాము, ఆమోదించాలి. వాళ్ళ తరఫున శ్రీ జ్ఞాన్ కుమార్ గారిని సత్కరిస్తున్నారు సభ్యులు. స్నేహపురి అధ్యక్షుడు డాక్టర్ కేవీఆర్ మూర్తి గారికి, మా మిత్రుడు సెక్రటరీ గారికి ధన్యవాదాలు. మా యొక్క మనవి వీరికి వెంకటస్వామి గారు టెంపుల్ చైర్మన్ గారు, వెంకటస్వామి టెంపుల్ చైర్మన్ గారు వారిని ఈ పెద్దలందరూ ఆశీర్వదిస్తున్నారండి. దానికి నన్ను రాముల వారి పద్యం పాడమన్నారు. పైన సూర్యాన్మయోద్భవ రాజన్యులు ముందాచి గరిమను పాలించిరి భూమి సంస్థవనీయంబగుయి కిరీటము శిరోధార్యంబు నీకీయడన్ భువి పాలింపు ప్రజానురంజకంబుగా మోదంబుతో జ్ఞాన జ్ఞాన్ కుమార్ గారికి ఆయన చైర్మన్ గారు కూడా శుభం చేయాలి. సెక్రటరీ గారు అండి. తెలియకుండా ఎందుకంటే ఇలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధము దాంట్లో అన్న పద్యం విన్నాము. అలా ఇంత పెద్ద భాగ్యనగరంలో ఈ స్నేహపురి కాలనీకి నేను వచ్చాను. ఇంత మూలన ఉన్నది నేను ఇంతవరకు చూడలేదు. ఈ వయోజనులు ఇంతమంది ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమానికి శ్రీకారం దిద్ది దాన్ని నిర్వహిస్తూ మనసారా ఆనందిస్తూ ఈ ఉద్యమాన్ని, ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే మిమ్మల్ని ఎంత అభినందించినా తక్కువే. ఎందరెందరికి వందనమందులు
అందరిలో మీ అందరిలో రాగ తాళ భావ రసాప్త మందుల రసికులందరికీ వందనం అభివందనం. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం ఇలాంటివి అందరికీ సులభంగా అర్థమయ్యేవి కాదు. మాటలుగా చెప్పొచ్చు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తే రానివంటూ ఏమి లేవు. కానీ కష్టపడితే తప్పకుండా ఇవన్నీ అవుతాయి. కవిత్వం రాయడం కానీ, సంగీతం చేయడం కానీ, గానం చేయడం కానీ, నృత్యం చేయడం కానీ, వీటన్నిటితో నేను ఒక 80 ఏళ్ళుగా అవస్థపడుతూ ఉన్నాను. కొన్ని వేల మందితో కార్యక్రమాలు నిర్వహించాను. ఒకటి రెండుగా అటు సంగీతంలో నేను గాయకుడిని. జ్ఞానానంద గారికి కర్నూలులో నేను వారి గురించి గానం చేస్తే ఆయన నా పట్ల వాత్సల్యంతో అక్కడి నుండి నన్ను ఇక్కడికి ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించాడు. సంగీతాన్ని అంత సులభంగా తీసివేయదు. సాహిత్యం వేరు. అది భావనాలోకంలో పదాలను వెతుక్కొని రాయడం, అది సృష్టి. సంగీతము గానం చేసే వ్యక్తి కాకుండా విన్నవాళ్ళు ఆనందిస్తారు. అటువంటి సంగీత సంస్థను వ్యక్తి పదాన్ని నేను విన్నాను. ఇందాక పాటలు సాధన చేస్తే ఇంకా బాగా పాడతారు. పాడేవాళ్ళ దాన్ని చుట్టి నాకు వచ్చి పాడటానికి